హలో, గుడ్ మార్నింగ్. సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP13AG2281 హోండా అమేజ్ డీజిల్ వేరియంట్ 2014 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2029. ఆ తర్వాత మళ్ళీ 5 years రెన్యూవల్ చేసుకోవచ్చు. అప్పుడు 2034 దాకా వస్తుంది. కంప్లీట్ సిల్వర్ కలర్ బాడీ. వెహికల్ మీద ఎలాంటి స్టిక్కరింగ్ వర్క్స్ కానీ, గ్లాస్ బ్రేకేజెస్, డెంట్స్, మేజర్ స్క్రాచెస్ ఇలాంటివి అయితే ఏమీ లేదు. బండి అంతా నీట్ గా మంచి కండిషన్ లో ఉందండి. అండ్ ఎక్స్పెషల్లీ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. 4 doors, బానెట్, డిక్కీ అన్ని కూడా ఒరిజినల్ పార్ట్స్. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. మొత్తం బండి అంతా కూడా చాలా నీట్ కండిషన్ లో ఉంది. అపీరెన్స్ వైజ్ కానీ, ఇంజిన్ కానీ, టైర్స్ మొత్తం అన్ని కూడా. అది ఏమిటి అది మనం 1 by 1 చూద్దాం. ఇది వచ్చేసి మన సడాన్ కేటగిరీలోకి వస్తుంది. డిక్కీ మంచి స్పేషియస్ గా ఉంటుంది. మనం ఎక్కువ లగేజ్ కంఫర్టబుల్ గా క్యారీ చేసుకోవచ్చు. రైట్ సైడ్ డేంజర్ లైట్ బాగానే ఉంది. బాడీ ఫ్రేమ్ అంతా కూడా చాలా నీట్ గా ఉంది. లెఫ్ట్ సైడ్ డేంజర్ లైట్ మాత్రం కన్నం ఉంది, డ్యామేజ్ కేటగిరీ. అండ్ డిక్కీ చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇంకా డిక్కీ అది కూడా ఒరిజినల్ డిక్కీ, అంతే కార్తో మ్యానుఫ్యాక్చర్ తో పాటు వచ్చింది. ఏ పార్ట్ అయితే రీప్లేస్ అయితే కాలేదు. అండ్ ప్రజెంట్ మనకి వెహికల్ అశోక్ నగర్ కాకినాడ లొకేషన్ లో అందుబాటులో ఉంది. అండ్ ఇంటీరియర్ చూసరికి ఏంటంటే 4 power windows. రీడింగ్ వచ్చేసి 1,19,000 kilometers తిరిగింది ఓన్లీ డీజిల్ మీద. దీంట్లో ఎల్పిజి లేదా సిఎన్జి లాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏమీ లేవు. ఓన్లీ డీజిల్ తో రన్ అయిన సెకండ్ ఓనర్ వెహికల్. ఇది 4 power windows, పవర్ స్టీరింగ్, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్ అన్ని మంచి వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. అండ్ ABS బ్రేక్ సిస్టమ్ ఫెసిలిటీ కూడా ఉంది. సీట్ కోసం మీరు చూడొచ్చు, అంత బాగానే ఉంది. డ్రైవర్ సీట్ మాత్రం కొంచెం డామేజ్ ఉంది. ఇంటర్నల్ రూఫ్ ఓకే. అండ్ డాష్ బోర్డ్ అంతా కూడా నీట్ గా ఉంది. ఎటువంటి స్టెయిన్స్, బ్రేకేజెస్ లాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. అలాగే ఏసీ కానీ, గేర్ షిఫ్టింగ్, సస్పెన్షన్ అవన్నీ కూడా చాలా నీట్ కండిషన్ లో ఉన్నాయి. అండ్ వెనకాల బ్యాక్ సీట్స్ కవర్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా బ్యాక్ సేమ్ 2 power windows ఉంటాయి. ఈ ఫ్రంట్ వన్ కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్ ఇది. సో వెహికల్ అయితే అన్ని రకాలుగా బాగానే ఉంది. అండ్ చెప్పున్నాం కదా, ఈ కార్ ఓన్లీ ఆంధ్ర కస్టమర్స్ మాత్రం వర్కౌట్ అవుతుంది. తెలంగాణ కస్టమర్స్ కి వర్కౌట్ అవ్వదు. అండ్ 4 టైర్స్ కూడా అప్రాక్సిమేట్ గా 75 to 80% టైర్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ టైర్లు అబౌవ్ ఒక 30,000 kilometers దాకా తిరిగితే ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా అప్పటిదాకా సార్ టైర్ల గురించి ఆలోచించాల్సిన పని అయితే లేదు. అలాగే స్టెఫ్నీ కూడా చాలా మంచి కండిషన్ లోనే ఉంది. ఇది ఫ్రంట్ పార్టేషన్. లెఫ్ట్ హ్యాండ్ చూసినట్లయితే కనుక, అలాగే ఫ్రంట్ హెడ్ లైట్స్, రైట్ టు లెఫ్ట్ హెడ్ లైట్స్ అయితే నీట్ కొత్తగా ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ కానీ, ఇష్యూ కానీ అయితే ఏం లేదు. సో హెడ్ లైట్లు కొత్తగా ఉండడం వల్ల ఏముందంటే మనకి వెహికల్ అపీరెన్స్ బాగుంటుంది, లైటింగ్ కూడా నీట్ గా ఉంటుంది. ఇది ఫ్రంట్ ఇంజిన్ పార్ట్. ఇది 1.2 ఇంజిన్ డీజిల్ వేరియంట్. ఇంజిన్ లో ఎలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు, అంత బాగానే ఉంది. సో మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, 2014 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2029. ఆ తర్వాత మళ్ళీ 5 years లైఫ్ రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ ప్రెసెంట్ ఫోర్స్ లేదు, సెకండ్ ఓనర్. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,49,000. అండ్ ఇది షోరూమ్ ట్రాక్ అవునా కాదని అయితే చెక్ చేయలేదు. సో నెంబర్ అయితే ఓపెన్ గా పెట్టున్నాం కదా, మీలో ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదండి వెహికల్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. నా నెంబర్ డిస్ప్లే మీద ఉంది, 9848419969. సో అలాగే ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడిన, మీ సర్కిల్లో ఎవరన్నా సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఆలోచన ఎవరైనా ఉంటే వాళ్ళు జస్ట్ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడచ్చు. థ్యాంక్ యూ. సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.